ఇష్టముండని వారుండరు. పూజల కోసం, అలంకరణ కోసం పువ్వులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందాన్ని మరింత రెట్టింపు చేసే ఈ పూల సాగు, వ్యాపారం కొందరి ఉపాధికి ఊతమిస్తోంది. డిమాండ్కు అనుగుణంగా పూలను సాగు చేస్తూ కొందరు ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే ఒకప్పుడు పూల కోసం వేరే ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. స్థానికంగానే అందుబాటులో ఉన్న భూమిలో పలు రకాల పూలను సాగు చేస్తూ కొందరు మహిళలు ఉపాధిని పొందుతున్నారు. అందులో పట్టభద్రులైన మహిళలు కూడా ఉన్నారు. పూల సాగు, వ్యాపారంతో ఉపాధిని పొందుతున్న మహిళలపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా అనగానే అడవులు, గిరిజనులు గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పత్తి, సోయా తదితర పంటలను సాగు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొందరు రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లీ అందులో రాణిస్తున్నారు. కొందరు పండ్ల తోటలను కూడా సాగు చేస్తున్నారు. ఇంకా కొందరు పూలను సాగు చేస్తున్నారు. సీజనల్గా వచ్చే పూల సాగును వృత్తిగా మలుచుకొని కొందరు మహిళలు దాదాపు 6 నెలల పాటు ఉపాధిని పొందుతున్నారు. కొందరు రైతులు పంట చేలలో పూల సాగు చేస్తే మరికొందరు ఇంటి ముంగిట్లో ఉన్న ఖాళీ స్థలంలోనే వివిధ రకాల పూలను సాగు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గోదరిగూడకు చెందిన మహిళలు ఇదే కోవలోకి వస్తారు. ఈ ఊరిలో ఏ ఇంటి ముందు చూసినా ఏదో ఒక రకం పూలతోట కనిపిస్తుంది. బంతి, చేమంతి, మల్లె, గులాబీ, కనకంబరాలు ఇలా పలు రకాల పూలను సాగు చేస్తున్నారు. ఈ పూల సాగు పనులను మొత్తం మహిళలే చూసుకోవడం మరో విశేషం. ఇంటి పట్టున ఉంటున్న మహిళలే కాకుండా చదువుకున్న మహిళలు, యువతులు కూడా పూల సాగులో రాణిస్తున్నారు. పూల తోట పక్కనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని పూలను విక్రయిస్తూ కుటుంబ పోషణకు తమ తోడ్పాటును అందిస్తున్నారు. పూలను తెంపడం, జడలు, దండలుగా అల్లడం వంటి పనులు చేస్తున్నారు. గోదరిగూడకు చెందిన అనూష బీటెక్ పూర్తి చేసినప్పటికీ పూల సాగు, వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సులను చేసిన యువతులు, మహిళలు కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. అక్టోబర్, నవంబర్ నుండి మొదలుకొని ఏప్రిల్, మే నెలల వరకు సీజనల్గా లభించే పూలను సాగు చేస్తూ తమ ఉపాధిని పొందుతున్నారు. ఖర్చులు పోను కనీసం 10,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. మేము ఇక్కడ పూల తోట మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి 10 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు. అందులో ఇక మ్యారేజ్ అయినాక ఇక మేమే చూసుకుంటున్నాము. అందులో ఇన్కమ్ మంచిగానే ఉంటది. చాబంతి ఉన్నది మా దగ్గర, మల్లె ఉంది, బంతి ఉంది. చాబంతులల్లా 2-3 రకాలు ఉన్నాయి. మల్టీ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, వైట్ కలర్ ఉంటాయి. అన్ని హోల్సేల్ రేటుకే దొరుకుతాయండి. ఆదిలాబాద్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడే హోల్సేల్ రేటుకు అందుబాటులోనే ఉంటాయి మా దగ్గర. అందరికి ఎవరెవరికి కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. నేను బీటెక్ కంప్లీట్ చేసిన సార్. బీటెక్ కంప్లీట్ చేసి బాగున్నాడు కదా చిన్న పిల్లలని ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉండి ఇదే పని చూసుకుంటున్నా సార్. అందరికి స్టడీ చేసిన వాళ్ళకి ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటారు కాబట్టి రోజ్ పెటల్స్ కానీ, రోజ్ పెటల్స్ బిళ్ళలు కానీ అన్నీ చేస్తాం. వాళ్ళకు అంటే పెట్టే స్థాయిలో స్తోమత ఎంత ఉంటుందో ఆ రేట్లలోనే ఇస్తామండి. పాలిటెక్నిక్ అయిపోయింది. మేము పూల బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. చామంతి, మల్లె, బంతి అవి మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. ఫిబ్రవరి నుండి మే, జూన్ వరకు సీజన్, మల్లెపూల సీజన్. మళ్ళీ అక్టోబర్ లో బంతి పూలు అమ్ముతాం సార్. బంతి పూలు అక్టోబర్ నుండి స్టార్ట్ మళ్ళీ అంటే అక్టోబర్, డిసెంబర్ నుండి మళ్ళీ కాగడాలు అవి అమ్ముతాం. ఒకరిపై ఆధారపడకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ తమ ఉపాధికి బాటలు వేసుకున్న గోదరిగూడ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు.